బాగా చదివి పాస్ అవ్వాలి, గొప్పదని అవ్వాలని చెప్పినప్పుడు నువ్వు కూడా అంతే పట్టుదలతో బాగా చదివి స్కూల్కి ఫస్ట్ వచ్చి నీ తెలుగు మెచ్చుకుని 2వ తరగతిలో వేయకుండా డబుల్ ప్రమోషన్ ఇచ్చి 3వ తరగతికి వేసారని చెప్పినావు. అప్పుడు నేను చాలా సంతోషించా. నీకు 11, 12 ఏళ్ళు ఉన్నప్పుడు లంగా ఓణీలు వేసుకుంటే వద్దమ్మా, తప్పు, లంగా ఓణీలు వేసుకునే వయసు ఇంకా రాలేదు, ఇప్పుడు వేసుకోకూడదంటే తెలుసన్నా ఊళ్ళో మగ పిల్లకాయలందరూ ఓ మాదిరిగా సోతున్నారో అందుకే ఓని వేసుకున్నానన్నా అని చెప్పినప్పుడు ఎదిగి నీ బుద్ధిని చూసి ఇంకా సంతోషపడినా. ఇప్పుడు నీ పెళ్లి కోసం పలానా తారీఖుని ముహూర్తం పెట్టుకుని వచ్చానమ్మా అంటే ఆ తేదీన శ్రీమంతం పెట్టుకుందామన్నా అంటున్నావే. నేనేం చెయ్యను తల్లి, ఏం చేయను. అబ్బా 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 అబ్బా, నువ్వయ్యా నటుడంటే. ఆ వేషం నువ్వే చేస్తున్నావు. అయ్యా అన్నా, ఏమైందిరా నీకు? ఏమైందన్నా? అయిపోయినావు. మంచినీళ్ళంటే అమ్మా. అన్నా తాగో తాగో. అమ్మా ఏమైందిరా? నా ఏమైందన్నా? చిట్టంత మనిషివి నిలువుగా నరికినట్టిట్ట కోలబడిపోయిండవే. పడిపోయినప్పటి నుంచి 30 అంటా ఉండవు. ఏంది 30? ఏందా కథ? అన్నా అయ్యో అన్నా ఊరుకో అన్నా, ఏడుస్తున్నావేందన్నా? మోసపోయాం చెల్లి, మోసపోయాం. మామూలు మోసం కాదు, దాగా. తలుచుకుంటా ఉంటే కడుపు భగభగ మండిపోతా ఉండదు. ఇంత దాగా కోరు నేను ఎక్కడా చూడలేదు. ఏందన్నా నువ్వు అనేది? ఎవరు చేసిండారు? మోసం చేసింది ఎవరో కాదు, ఆ సాంబారే నిన్న ముంచేసిందే. సాంబారా? అదేం చేసిందనా? అమ్మా, తలుచుకుంటా ఉంటేనే నాకు మళ్ళీ మూర్చేలా ఉంది. ఓర్చుకో నాన్న, విషయం చెప్పి కావాలంటే తర్వాత మూర్చపో. అట్టగే. విషయం తెలియకపోతే మాకు తలకాయ పగిలిపోయేటట్టుంది. అదేంటో చెప్పరా? అది ఈ ఇంటిని మన దగ్గర అతికి తీసుకుందా? ఎంతకు తీసుకుందా? ఎంతకని అడుగుతావేందనా? ఆ రోజు పక్కనే ఉండి సంతకాలు పెట్టించిందావు కదా, నెలకు 15,000. నెలకి మనకు ముష్టి 15,000 పడేసి అది ఎంత సంపాదిస్తా ఉండదో తెలుసునా? అదేం సంపాదిస్తా ఉండది? అది షూటింగ్ వాళ్ళకి ఎంత గదికిచ్చిందో తెలుసా మీకు? రోజుకి 2,000 అని చెప్పింది కదరా. నీ తలకాయ అది అలా అని చెప్పి మన మోసం చేసిందే. షూటింగ్ వాళ్ళు రోజుకి 30,000 రూపాయలు ఇస్తున్నారంటే దీనికి. ఈ లెక్క చొప్పున 10 రోజులు షూటింగ్ చేస్తే 3 లక్షల రూపాయలు. మనకి ముష్టి 15,000 రూపాయలు నెలకి. చెల్లాయ్ ఏమైంది? ఓ దేవుడో, ఇది గుండె నొప్పితో పోయి ఉంటుందంటావా? చెల్లాయ్ కనకం, చెల్లాయ్ చూసావా, నీకు కూడా ఒక్క నిమిషం గుండె అయిపోయింది. మరి నా పరిస్థితి ఎట్లా పడుతుందో ఆలోచించు. మంది ముంచేశారు వాళ్ళు 3 లక్షలు కొట్టేస్తున్నారు. మనకు ముష్టేసినట్టు 15,000 మంది ఎత్తినేస్తున్నారే చెల్లె. ఆ సాంబార్ ఏడా నన్నే మోసం చేస్తదా? దానంతు చూస్తా. సాంబారో, సాంబారో రెడీ సార్. ఓకే బాబు, ఇక్కడికి రావాలి నువ్వు. వచ్చి మార్క్ లో నిలబడు. ఇదిగో బాలాజీ, నువ్వు మొన్న పేపర్ లో ఇచ్చిన అలాగే యాజ్ దిస్ గా కాకుండా ఇంప్రవైజ్ చేసి చెప్పావు చూడు, అలా చెప్పాలి. బాగా చెప్పాలి. ఓకే అన్నా, ప్రాంప్టింగ్ వద్దానా నాకు? ఓకే బ్రో. రెడీ, రోలింగ్ చెప్పరా? రోలింగ్ సార్. యాక్షన్. ఎంత చండాలపు పని చేసుకొచ్చావే. మీ నాన్న పరువే ప్రాణంగా బ్రతికిపోయిన మనిషి. ఆ మనిషి పోయినా పరువుతో బ్రతుకుతున్నాం అనుకున్నాం. ఇప్పుడు ఆ పరువు కూడా తీసేసావు కదే. అమ్మా చెల్లిని ఎందుకు కొడతా ఉండవమ్మా? ఏమైందో ఈ పాపిస్తాన్ని అడగరా? ఎంత పని చేసిందో అడుగు. ఏమైంది చెల్లి?
ఏమైందమ్మా చెప్పు. ఏం చెప్పమంటావురా, ఇది పెళ్లి కాకముందే ఒక బిడ్డకి తల్లి కాబోతుంది. ఏందమ్మా నువ్వనేది? అవునురా అవును, నేను చెప్పేది నిజం. అమ్మ చెప్పేది నిజమా? నిజమా? అవునన్నయ్య. చెల్లాయి వచ్చేటప్పుడు బాగా రాయమ్మా. మనకి నాన్న లేడు, నాన్నలా నేనుండి చూసుకుంటాను, నువ్వు బాగా చదువు పాస్ అవ్వాలి, గొప్పదనం అవ్వాలని చెప్పినప్పుడు నువ్వంటే పట్టుదలతో బాగా చదివి స్కూల్కి ఫస్ట్ వచ్చావు. సెల్వి, 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. ఇప్పుడేం మాటలున్నాయి? నాకు పనులున్నాయి. అది కాదే, 2 నిమిషాలు. ఏంటో త్వరగా చెప్పు. ఒక్కసారి మన పూరిని చూడు. పూరి రామ్మా. ఒకప్పుడు దీని ముఖం ఎంత కళకళ్లాడేదో, ఎంత ఆనందంగా ఉండేదో గుర్తుందా నీకు? ఇప్పుడు మాత్రం ఉండొద్దని ఎవరు చెప్పారు? దరిద్రాన్ని అడిగి మరీ నెత్తిని తెచ్చిపెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఎందుకే అన్నేసి మాటలంటావు? అనక ఘనకార్యం చేసుకుని వచ్చిందని మనవరాలు అదొకటి చేసింది, ఇది ఇంకొక గుదిబండ వేసింది. తలుచుకుంటూ ఉంటేనే గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడు జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనమేముంది? ఇది ఎప్పుడు చూసినా బాధపడుతూ సరిగ్గా తిండి నిద్ర లేకుండా ఎలా గడుపుతుందో నువ్వు చూస్తూనే ఉన్నావుగా. కాని ఆ కుర్రాడు బాగా యాక్టింగ్ చేయడం చూసి తన బాధలన్నీ మర్చిపోయి ఎంత మురిసిపోతుందో పిచ్చి పిల్ల. కష్టమో నష్టమో అది కోరుకున్నట్టు బాలాజీకే ఇచ్చి చేసేకూడదు. కష్టమో నష్టమో కాదమ్మా, కష్టం నష్టం రెండూ ఉంటాయి దీని జీవితంలో. కష్ట సుఖాలుండవు. అది కాదే, పాపం అది ఆశపడుతుంది కదా. ఇది ఆశపడుతుంది కదా అని తీసుకెళ్లి నిప్పుల్లో నెట్టేయమంటావా? తెలీదా నీకు? అది జరిగే పనేనా? అది జరగాలంటే ఎన్ని గొడవలవుతాయి. అది పక్కన పెట్టేస్తే మీ అల్లుడికి ఏం సమాధానం చెప్తావు? 2 కూతుళ్లను కని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఆ రెప్పలే ఆ కంటిని పొడిచినట్టు అయిపోతుంది. వద్దు, ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దు. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు బాలాజీతో బ్రతకాలనుందమ్మా. నా మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో ఎలా బ్రతకనమ్మా? మనసుకి సర్ది చెప్పుకుంటే అన్నీ సరైపోతాయి. ఎవడో మధ్యలో వచ్చిన ఒకడి కోసం ఇంత బాధపడిపోతున్నావే? ఇన్నేళ్లు కన్నీ పెంచి పెద్ద చేసిన మా గురించి గాని, ఈ కుటుంబం గురించి గాని, మా పరువు గురించి గాని కొంచెమైనా ఆలోచించావా నువ్వు? అంటే మా పరువు పోయినా పర్వాలేదు, మేం బాధపడ్డా పర్వాలేదు, మేము ఏడ్చి చచ్చిపోయినా పర్వాలేదు, నీకు కావాల్సింది వాడు. వాడే కావాలనుకుంటే వెళ్ళిపో. మేము చచ్చామా బ్రతికామా కూడా నువ్వు చూడొద్దు. సిల్లి, ఏంటా మాటలు? అమ్మా, డైరెక్టర్ గారు చెప్పండమ్మా. ఏంది మీతో మాట్లాడదాం అనుకుంటా ఉంటే ప్యాకప్ చెప్పేసి పోతా ఉండారు? పోవాలి కదమ్మా, మళ్ళీ పొద్దున రావాలి కదా. పొద్దున్నే రావాలనంటే కథ కూడా ఆలోచించుకుని రావాలి కదా. కథ అంతా ఎప్పుడు ఆలోచించేశామమ్మా. అంటే ఇప్పుడు అనుకున్న కథ వేరు, రేపటి కథ వేరు కదా. రేపటి కథ వేరా? ఆ మీతో మాట్లాడాలన్నాను కదా. చెప్పండమ్మా. మొన్న నా రూమ్ లో షూటింగ్ చేసినప్పుడు మీరు మాట అన్నారు, గుర్తుందా? గుర్తుంది. ఏమన్నారు? ఏమన్నారా? చూసిందారా? అప్పుడే మర్చిపోయిండారు. నన్న రోజు హామనిలాగా ఉన్నావని చెప్పలేదు? ఓ ఆమని గారి మ్యాటరా? అవునవును, మీరు ఆమనే కదా. ఆమెకు మీకు పోలికలు కొట్టొచ్చినట్టు కనబడితేను. మరి ఆమెని మీ సీరియల్లో బాగా డబ్బులు తీసుకుంటది కదా. తీసుకుంటారు కదమ్మా సినిమా స్టార్లంటే. మరి అంతకంటే తక్కువగా ఇంకా ఆమెనుంది కదా. ఆ ఆమెని మీ సీరియల్లో యాక్ట్ చేస్తే ఎట్టా ఉంటది? ఇంకా అర్థం కాలేదు సార్, ఈవిడ యాక్టింగ్ చేస్తానంటున్నారు. మీరా? నేనే
జూనియర్ ఆమని. సీన్ లో పేరేసేటప్పుడు కూడా జూనియర్ ఆమని అనే వేసేద్దాం, బాగుంటది, జనాలకి బాగా నచ్చుతది. అంటే ఇప్పుడు మీకు ఉన్న పలంగా వేషం ముందే అన్ని అనేసుకుంటాము. ఫర్దర్ గా కథ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏదైనా చూద్దామండి. డైరెక్టరు నువ్వనుకుంటే గంటలకి క్యారెక్టర్లు వచ్చేస్తాయి. ఒరే కొండబాబు, రేపు ఆ 16 రోజుల పండుగ సీన్ తీస్తున్నాం కదా. అది రేపుగా సార్, ఎల్లుండి. సరే ఎల్లుండి కదా. ఆ 16 రోజుల పండుగ సీన్ లో పేరెంటాలు ఉంటారు కదా, అందులో పెద్ద పేరెంట్ క్యారెక్టర్ మేడంకి గ్రాండ్ గా తీద్దాం. ఏం డైరెక్టర్ చమత్కారాలా? చమత్కారం ఏముందమ్మా? ఆ గుంపులో నన్ను కూర్చోబెడదాం అనుకుంటుండావా? నేనెవర్ని? జూనియర్ ఆమని, జూనియర్ ఆర్టిస్ట్ ని గాను. ఇస్తే గిస్తే ఆ సరితమ్మ ఉంది కదా, ఆ సరితమ్మకి ధీటుగా ఉండాలి, లేకపోతే ఇంకా గొప్పగా ఉండాలా. ఇలాంటి చిన్న చితక యాసాలో నేనేను. అంటే అమ్మా అది ఉన్న పలంగా వేషాలు కష్టం కదమ్మా. చెప్పవే కొండబాబు. అమ్మా జీతాలవి వేషాలవి లేవంటున్నారు కదమ్మా. వేషాలు లేకపోతే రేపు ఇక్కడ షూటింగ్ లేదు. అమ్మా అదెలా కుదురుతుందమ్మా? ఇక్కడ మనం షూటింగ్ కమిట్ అయిపోయాం కదా, ఈ ఇల్లు మనం కంటిన్యూ చేయాలి. మరి మీరిక్కడ షూటింగ్ చేసుకోవాలనుకుంటే నాకు, మా అమ్మకి, మా అన్నకి ఏసాలు ఇచ్చి తీరాల్సిందే, అర్థమైందా? అంటే చెప్పవయ్యా. అమ్మా రేపు కాదులేగానే వచ్చే షెడ్యూల్లో ఏదో ఒకటి చేసా నీకు మంచి వేషం ఇప్పిస్తా. నువ్వేం తిప్పించేది నాకు? భిక్ష వేస్తాండా? ఇక్కడ నేను మిమ్మల్ని అడగడంలా, ఆర్డర్ వేస్తా ఉండా. రేపు ఇక్కడ మా యాసాలు ఉండాలా, లేకపోతే షూటింగ్ జరగదు, సరేనా? గుర్తు పెట్టుకోండి. గుడ్ నైట్. అమ్మా అమ్మా అది కదమ్మా. అమ్మా 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 ఏంటమ్మా మాకిది? ఏంటో మరి నాకు అర్థం కాలేదండి. ఏమయ్యా నాగేశ్వరరావా, ఈవిని చూస్తుంటే రేపు మనల్ని ఇక్కడ షూటింగ్ చేయనిచ్చేటట్టు లేదే. ఏంది నాగేశ్వరరావు నాకు ఈ పనిష్మెంటా? సార్ మనం షూటింగ్ చేయాలంటే ఏదో వేషం ఇవ్వండి సార్, తప్పదు. ఇప్పుడు ఆ సరితో పాటు యాక్ట్ చేయడానికి బుజ్జమ్మ వేషానికి సుమలతవి డేట్స్ తీసుకున్నాం కదా. అవును సార్. ఆవిడ మిగతా 2 ఆర్టిస్టులు ఎప్పుడు బయలుదేరుతున్నారు అక్కడి నుంచి? ఇంకో గంటలో బయలుదేరతారు సార్ అక్కడి నుంచి. ఓ అర్జెంట్ గా ఫోన్ చేసి వాళ్ళకి క్యాన్సిల్ చెప్పు సార్. ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ చేయవయ్యా. ఇప్పుడు వాళ్ళని పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని మన బడ్జెట్ లో ఎక్కడ తీస్తాం? ఆ వేషాలు ఏదో వీళ్ళకిచ్చి ఏవో తిప్పలు పడదాం. అలాగే సార్. అమ్మా మీ అత్తగారు చుక్కలు చూపిస్తున్నారమ్మా. వస్తాను తల్లి. ఎందుకండి ఇప్పుడే చేద్దాం? ఎలా అమ్మాయి, కన్నీళ్లు రావాలి కదా. వస్తాయి సార్. ఎలా వస్తాయి? 2 కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అయిపోతాయి, రేపు చేద్దాం. ఒకే టేకులో చేసేద్దాం. అంటే నువ్వేం చేస్తే అది నేను ఓకే చేసుకోవాలా? నన్ను నమ్మండి. అతి నమ్మకం పనికిరాదమ్మాయి. సింగిల్ టేక్ లో ఓకే కాకపోతే అందరి ముందు కెమెరాకి క్షమాపణ చెప్పాలి, సరేనా? అలాగేనండి. 2 కళ్ళ నుంచి కాదమ్మాయి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి. ఎన్ని కన్నీటి బొట్లు? ఎన్నంటే అన్ని వస్తాయా? సరే, ఎడమ కంటి నుంచి 2 అంటే 2 కన్నీటి బొట్లు రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదమ్మాయి, సరేనా? రెడీ అండి. రెడీ అండి. కెమెరా రోల్, యాక్షన్. కట్. మహానటి ఎలా వచ్చిందండి? ఓకేనా? లేకపోతే ఇంకో టేక్ చేద్దామా? ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సీరియల్ ప్రస్తావన వస్తే నీ పేరే తలుచుకుంటారు తల్లి.
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై వైఫ్. కాదే పెళ్లికి ముందు తమరే కదా నా వెంట పడి ప్రేమించారు. నేను బొక్కే ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. పర్లేదా, నీకు కూడా రొమాంటిక్ ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు బొకే ఇచ్చి ప్రపోజ్ చేస్తావా? చెయ్యి చెయ్యి, నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విల్ యూ మ్యారీ మీ? ఇంకా విల్ యూ మ్యారీ మీ అయిందే. ఆల్రెడీ పెళ్లి అయిపోయి 16 రోజుల పండగ కూడా అయిపోయింది. సాగర్ సంఘం ఒక్కటే బ్యాలెన్స్. సాగర సంగమా? అదే ఫస్ట్ నైట్. నేను పెళ్ళైన కాడ నుంచి ఈ 16 రోజులు చీపో తప్ప చీపాడు అనే మాట వినలేదు. మీరు ఫస్ట్ నైట్ ముహూర్తం పెడతారు లేదు చెప్పండి అబ్బా, లేకపోతే తాళి కట్టినట్టే శోభనం కూడా. చంపేస్తాను. అసలు పెళ్లికి ముందు పెళ్లైన తర్వాత నిన్ను చాలా ప్రశ్నలు అడగాలి అనుకున్నాను. అవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు అడుగుతాను, చెప్పు. ఏందబ్బా ఇప్పుడు కొత్తగా టెస్టులు పెడతానవా? టెస్టుల్లో ఫెయిల్ అయితే ఇడాకలుగా ఇచ్చేస్తావా? ఏంది ఏంటి ఆ పిచ్చి మాటలు? ఏదో సరదాకి. సరదా కూడా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. చెంపలేసుకోండి. ఏందబ్బా మూడో అయిపోయినవా? లేకపోతే ఏంటి, నేనేదో సరదాగా వచ్చాను నీ దగ్గరికి. విడాకులు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మూడు మొత్తం పాడు చేశావు. అయ్యో నిన్ను చంపేస్తాను ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే. అయ్యో అదేదో ఊరికే సరదాగా అన్నాను. సరదాగా అనే మాటలు అవి ఎవరైనా మాట్లాడతారా ఇలాంటి మాటలు? ఏం దీనికి కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నావా? బ్రతికితే జీవితాంతం నీతో బ్రతుకుతాను, లేకపోతే చచ్చిపోతాను. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. చూడు, నాకు సావు అయినా బతికైనా, ఫ్రెండ్ అయినా భార్య అయినా అన్నీ నా పొండాటి. నేను ఎప్పటికీ నీ చేయి విడవనే. నిజంగా? ఒట్టు. సరే, పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత ఏదో ప్రశ్నలు అడగాలన్నావు కదా, ఏందయ్యే? అసలు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? ఎందుకు ప్రేమించానా? ఇదేం ప్రశ్న? ఎందుకు ప్రేమించావంటే బుర్రగొక్కుంటావేంటి? అంటే ఎందుకు ప్రేమించావంటే ఏం సమాధానం చెప్పాలబ్బా, నాకేం అర్థం కావట్లేదు. అంటే నా మీద ఎందుకు నీకు ప్రేమ పుట్టింది అని. అంటే నీ అనుకువ, నీ పద్ధతి, గుణగణాలు ఇవన్నీ నచ్చినాయి నాకు, అందుకనే లవ్ చేసినాను. ఓకే, మరి పెళ్ళెందుకు చేసుకున్నావు? అదేందే, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి కదా. అలా కాదు, పెళ్ళెందుకు చేసుకున్నావు? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నావు. ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికే కదా. ఈ ఆన్సర్ తో నేను సాటిస్ఫైడ్ గా లేను. చెప్పు, పెళ్ళెందుకు చేసుకున్నావు? మనశ్శాంతిగా ఉండేది ఇష్టం లేక. ఏమన్నా? అబ్బే అంటే అది అంటే పెళ్లి చేసుకున్నాక నీకు మనశ్శాంతి మొత్తం పోయిందా? అయ్యో పొండాటి, ఏం తిట్టు సాధిస్తున్నావు నువ్వా? మరి పెళ్లి చేసుకుంటే మనశ్శాంతిగా లేదనే కదా నువ్వు అనేది. అప్పుడెందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు? మే, నువ్వేదో ఫిక్స్ అయినట్టున్నావు. నేనేమైనా తప్పు చేస్తుంటే క్షమించేసి, నువ్వు ఇట్ట క్రాస్ క్వశ్చన్ వేసి సంపబాక, నీకు దండం పెడతాను ప్లీజ్. పెళ్లి చేసుకుంది ఎందుకు అని అడిగితే సరిగ్గా సమాధానం కూడా చెప్పడం చేత కాదు. పెద్ద మొనగాడ్లాగా మండపంలో అందరూ చూస్తుండగా ఇంకో పిల్ల మెళ్ళో కట్టాల్సిన తాళిని మాత్రం నా మెళ్ళో కట్టేశావు. అమ్మే, నువ్వు నాకు కావాలంతే. నువ్వు నాకు కావాలంటే మెళ్ళో 3 ముళ్ళు వేయాలి కదా, అందుకనే వేసినాను. ఇప్పటికి కూడా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో నీకు తెలీదన్నమాట. ఎంతసేపు నన్ను అదే ప్రశ్న అడుగుతున్నావు కదా, నేను నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు చెప్పు, నువ్వు నాతో ఎందుకు తాళి కట్టించుకున్నావు? ఎందుకంటే చచ్చేదాకా నీతో బ్రతకాలని, నీతో కలిసి నడవాలని. ఓహో, ఆన్సర్ ఎట్ట చెప్పాలనా? పెళ్లి చేసుకునేది అందుకే కదబ్బా, కలిసి బతికేదానికోసం. కానీ అది సరిగ్గా చెప్పడం కూడా చేత కాలేదు కదా. ఏ మొగుడువో. నీ మొగుడినమే? అదే మొద్దు మొగుడిని కట్టుకున్నాను. ముద్దు మొగుడిని కాదు, ముద్దుల మొగుడిని. ఏది ఒక ముద్దు పెట్టు. చంపేస్తాను. ఏందబ్బా, ఇందాక బొకే ఇచ్చినావు, ప్రపోజ్ చేసినావు, రొమాంటిక్ గా ఉన్నావు, ఇప్పుడు ముద్దు అడిగితే చంపేస్తానంటున్నావు. హలో, బొకే ఇచ్చింది నీకోసం కాదు,
మరి రొమాంటిక్ గా ఫీల్ అయ్యి బొకే ఇచ్చావని ఫీల్ అవుతుంటే నాకు కాదన్నావు ఏందబ్బా నువ్వా? ఈ రోజు మీ అమ్మగారు యాక్టింగ్ చేయబోతున్నారు కదా, ఆవిడికి బెస్ట్ విషెస్ చెప్తూ బొకే ఇవ్వు, సంతోషిస్తుంది. ఓ స్వామి, బాలాజీకి మంచి పేరు రావాలి, దీంట్లో గొప్పగా రాణించాలి, మేమిద్దరం జీవితాంతం సంతోషంగా ఉండాలి. బొట్టు నువ్వు పెట్టాలా, ఇట్ట చూపెత్తట. నీకోసమే నేను దేవుడికి మొక్కుకున్నాను. నాకు తెలుసు. ఎలా? నా కోసం కాకపోతే నీకోసం మొక్కుంటావేమే? ఆ మాత్రం తెలీదా నాకు? రెడీ సార్. ఏంటి పేపర్ పట్టుకుని యాక్ట్ చేస్తావా? లేదు సార్. ఇప్పుడు ఒక మానిటర్ చేద్దామయ్యా. సార్ నువ్వు అద్దం ముందు నిలబడ్డావు అనమాట. అద్దం ముందు నిలబడి డ్రెస్సు గిస్సు అంతా చూసుకున్నావు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయబోతున్నావు కదా, ఎలా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావో ఇప్పుడు ఫీల్ అయ్యి సీన్ చదువుకున్నావు కదా. చదువుకున్నాను సార్. అది చెప్పు. అట్నే సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళ ముందే ఉన్నట్టు ఫీల్ అవ్వు. ఓకేనా? ఓకే సార్. ఒక మానిటర్ చూద్దామా? చూద్దాం సార్. భార్గవ్ రెడీ? రెడీ. యాక్షన్. ఎగ్జాక్ట్లీ. వావ్ వావ్, వాట్ ఏ ఎక్స్ప్రెషన్. త్వరగా తగలెట్టండి అయ్యా. ఉండండి సార్ 2 సెకండ్లు. ఆర్టిస్ట్ రెడీ అయితే సరిపోతుందా? బొమ్మ రావద్దా? బాలాజీ ఫైనల్ పొజిషన్ ఇవ్వు. ఓకేనా సార్? కొంచెం రైట్. ఓకే. హాయ్ అండి. అరవింద్. హాయ్. హాయ్ హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. హాయ్. ఏంటి ఇంట్లో షూటింగ్ చేస్తున్నట్టున్నారు? అవును. నాకు తెలియదు కదా. ఇక్కడ చూడగానే షూటింగ్ అట్మాస్ఫియర్ ఉంటేను. డైరెక్టర్ గారు, మా ఫ్రెండ్ అరవింద్. హాయ్ అండి. హాయ్ అరవింద్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. బాబు. బాబు నమస్తే అండి. నమస్కారం. నిలబడే ఉన్నారేంటి? కూర్చోండి. కూర్చో బాబు. పర్లేదు, కూర్చోమనండి, ఇక్కడే సరదాగా షూటింగ్ చూస్తాడు. రే 2 కుర్చీలు తీసుకురండి రా. అమ్మా పూరి, అక్కడే నిలబడిపోయావే? అరవింద్ వచ్చాడు, రా పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉండు.
హాయ్ పూరి. మీ ఇంట్లో షూటింగ్ జరుగుతుంది, బాగా టైం పాస్ అనుకుంటా. నీ డ్రెస్ బాగుంది. సెల్వి, ఏంటి మన అమ్మాయి మాట్లాడదాం? బాలాజీ, బాలాజీ రెడీయా? టేక్ చేద్దామా? చేద్దాం సార్. అతని దగ్గరికి నిలబడు. రెడీ, రోల్. రోలింగ్ సార్. యాక్షన్. షూటింగ్ సరదాగా ఉంది కదా? ఏంటి ఏమైందయ్యా? ఏమైంది? ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఇందాక బ్రహ్మాండంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చావు కదా నువ్వు, ఇప్పుడేమైంది? సర్లే, నో ప్రాబ్లం. వన్ మోర్ వెళ్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. ఇప్పుడు అమ్మాయిని కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. డైలాగ్. అంటే నాకు కట్ కట్ కట్. ఏమైందయ్యా? సారీ సార్. సరే, వన్ మోర్. షూటింగ్ అంటే పెద్ద తలనొప్పి అనుకుంటా. చేసిందే చాలాసార్లు చేయాలి, ముందనుకున్నట్టుగా మళ్ళీ రాదు. సరే, మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. ఇంట్లో అమ్మ వాళ్ళకి చూపిస్తాను. ఇప్పటికే బంధుమిత్రులందరికీ చెప్పుకున్నాం, అయినా నీ భయం ఏంటి? అది కాదప్పా, నేను ఇంకా పెళ్లి చేసుకోవడానికి మెంటల్గా ప్రిపేర్డ్గా లేను. మీరందరూ ఏదో తొందర పెట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చేశారు. కానీ నాకిప్పుడు చాలా భయంగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది. కొన్నాళ్ళు నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. లేనిపోని భయాలు ఎందుకమ్మా? అరవింద్ ఎంత మంచివాడో నీకు తెలుసు. నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు, నీ జీవితం బాగుంటుంది. ఇప్పటికే గీత పెళ్లి వల్ల అయిన వాళ్ళ దగ్గర తలవంపులయ్యాయి. ఇప్పుడు నీ పెళ్లి పోస్ట్పోన్ చేయడమో మరేదో చెయ్యలేం. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి. ప్లీజ్ నువ్వు అదే అర్థం చేసుకో. సెల్వి, అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పు. చెప్పు. నిన్ను ఏమనుకుంటున్నావే నువ్వు? చెప్పిద్దాం అనుకుంటున్నావా మీ అప్పకి? మీ అప్పకి చెప్పావంటే గుండె ఆగిపోతుంది. ఆయనకేమైనా అయ్యిందంటే ఎవ్వరం ప్రాణాలతో ఉండం. చంపేద్దాం అనుకుంటున్నావా మా అందరినీ? సెల్వి పాపమే, అది దానికి నరకం చూపిస్తున్నారే. ఏంటి అమ్మా? మతి కాదమ్మా, మధుమతి. మధుమతి కదా? మతి అనేసిన. సారీ, మళ్ళీ ఇంకోటి ఎక్కువ. రోలింగ్ యాక్షన్. ఏమే మధుమతే బుజ్జమ్మంటే ఏమన్నాడు ఎందక? అనా అదేందనా? కట్. అమ్మా డైలాగ్ ఆయన అడుగుతావేంటమ్మా? మేమిద్దరం కలిసే కదా చదువుకున్నాం సీను, అందుకే అడుగుతా ఉండా. అమ్మా షార్ట్ జరుగుతుందమ్మా, మధ్యలో అట్ట అడగకూడదు. ఓ అడగకూడదా? ఏమయ్యా, గుర్తు చేస్తే తప్పే ఉంది. షూటింగ్ చేసేటప్పుడు షార్ట్ లో అలా అడగకూడదండి. సరిగానండి. భార్గవా, రెడీ, రోల్. మళ్ళీ టేకువ. రోలింగ్ యాక్షన్. ఏమే మధుమతే బుజ్జమ్మంటే పసిబిడ్డ. టేక్ నెంబర్ 8. టేక్ నెంబర్ 16. ఏమే మధుమతి ఎట్టుండా? టేక్ నెంబర్ 23. ఏమే మధుమతి బుజ్జమ్మంటే ఏమనుకుంటుండావు? టేక్ 29. టేక్ 30.
ఏమే మధుమతే బుజ్జమ్మంటే పసిబిడ్డ పర్వతం అనుకుంటాడావా? భోజనం టైంకి నువ్వు అటు వెళ్ళిపోతట. లేదండి, నేను వెళ్ళాలి. వస్తాను. ఏంది భోజనం చేసుకోమంటే ఏదో మాట్లాడుతున్నాడా? అరవింద్ని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. హలో, మనం టెన్షన్లో ఉన్నాం. ఆ మనిషి మాట్లాడింది మన బుర్రకెక్కలా. సరేరా, మా అమ్మ దగ్గర పోయి మాట్లాడేసొద్దాం. మీ గీత రమ్మంటే ఏంది ఏడా నిలబడిపోయినావా? రా, అడవులు షూటింగ్ చేయాలంట. అమ్మతో మాట్లాడదాం. రాపా. బుజ్జమ్మంటే పసిపిల్ల అనుకుంటువా? పర్వతం, అగ్ని పర్వతం. ఏమన్నా ఎట్టా చెప్పిండా? బ్రహ్మాండంగా చెప్పావు చెల్లాయి. ఇప్పుడు నాడేలే చెప్తాను. ఏకాంబరం అంటే కనకాంబరం పువ్వు అనుకున్నావా? ఫైర్. ఏందో ఈ డైలాగ్ రైటర్ రాసినవన్నీ యాడ్నో ఇన్నట్టుండాయే. అమ్మా, వాళ్ళు చాలా న్యాచురల్ గా రాస్తారే, అందుకే నీకు అర్థం కావట్లేదు. సరే, నీ డైలాగ్ చెప్పు. నేను కన్నది ఆడపిల్లని కాదే, ఆడపులిని. మనం ఇంత బ్రహ్మాండంగా డైలాగులు చెప్తుండామే, మనకంటే ఎవరున్నారు గొప్పోళ్ళు? రారా, చూసిండవా మా యాక్టింగ్ ఎట్టుండదే? చంపేశారండి బాబు. చెలాయ్, చూసావా మన యాక్టింగ్ మన శత్రు సైన్యం కూడా ముక్తకంఠంతో ఎలా ఒప్పుకుంటున్నారో? ముక్త కంఠంతో ఒప్పుకోవడానికి ఇక్కడ 1000 మంది లేరు, నేను ఒక్కదాన్నే అన్నది. అబ్బు, అరవదాన్ని నీకు అంత తెలుగుచ్చా? సరే, ఏమైతే ఒప్పుకున్నావు కదా. చంపేశారంటే గొప్పగా చేసి చంపేశారని కాదు, జనాలు చూడలేక చచ్చారు అని. ఏమే, మా యాక్టింగ్ ని తక్కువ చేసి మాట్లాడతావా నువ్వు? మాట్లాడుతది, అది అందరి దగ్గర మన పరువు తీయాలని చూస్తా ఉంది. ఓ, నువ్వు గమ్మునే ఉండవా? మీరు కెమెరా కాడికి పోయి చేసే యాక్టింగ్ సరిగా లేదు. వాళ్ళు తీసిందే మళ్ళీ మళ్ళీ తీస్తా ఉంటే కూడా మీరు సరిగ్గా చేయడంలా. ఏమిరా, మమ్మల్ని పట్టుకొని అంతంత మాట్లాంటావా? ఆ డైరెక్టర్ కంటే గొప్పలా మీరు? ఆ డైరెక్టర్ మా యాక్టింగ్ చూసి సూపరు సూపరు కానివ్వండి, ఇంకోసారి అని మా యాక్టింగ్ చూసేదానికి ఆయన మళ్ళీ మళ్ళీ యాక్షన్ చెప్తా ఉండాడు. ఓ, మీకు అర్థమైందా? ఆయన మళ్ళీ మళ్ళీ అడిగేది బాగా చేశారని కాదు మా, అప్పుడైనా బాగా చేస్తారని. ఒరేయ్, ఈ సీరియల్ జనాల్లోకి పోని మా యాక్టింగ్ ని మించి ఇంకేది ఉండదు. ఏమనుకుంటా ఉండవో? అవునవును, ఇది జనాల్లోకి పోతే జనాలు మన ఇంటి మీదకి వస్తారు. అంతేగా మరి, ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అట్టాగా ఉంటది. ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, అందరూ బస్తాల కొద్దీ రాళ్లు తీసుకొచ్చి కొట్టేటట్టు ఉండారు. దయచేసి మీ యాక్టింగ్ ఇంతటితో ఆపేయండి. ఇది చెప్పేదానికి నువ్వెవత్తివే? ఓ, మీకు తెలీదు మా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సగం రోజు పని వేస్ట్ అయిపోయిందంట. 1,00,000 రూపాయల పైన లాస్ అంటూ ఉండరు. ఇంతటితో మీ యాక్టింగ్ ఆపేయండి మా, ప్లీజ్. గురేయ్, నువ్వు నీ పెండ్లం కలిసే మమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తా ఉండారో, తొక్కేస్తా ఉండారా? మమ్మల్ని మీరెంత తొక్కాలని చూస్తే మేం బంతిలా అంత పైకెగురుతా ఉంటాం. మేం ఎక్కడ సూపర్ స్టార్లం అయిపోతావునని నీ పెండ్లం కుళ్ళుకొనే మమ్మల్ని తొక్కేయాలని చూస్తా ఉండదే. మే సాంబారో, చూస్తా ఉండ నా యాక్టింగ్ ఎట్టుంటదో. కనకరత్నం అనే పేరు ముందు ఓ పెద్ద బిరుదు కూడా వేస్తారో. చెలాయ్, ఆ బిరుదు నేను ఎప్పుడో రెడీ చేసి పెట్టేశా. మరి రెడీ చేస్తే చెప్పవేంద్రా? బిరుదుతో సహా చెప్పు నా కూతురి పేరు. కన్నీటి స్టార్ కనకరత్నం. అది మాత్రం కరెక్టే, జనాలందరినీ ఏడిపిస్తారు కదా మీ యాక్టింగ్ తో. మే సాంబారో. చెలాయ్, నీ బిరుదు చూసి ఇది కుళ్ళుకుంటా ఉంది. నేను కూడా ఒక బిరుదు తగిలించుకున్నా. ఏం రకమైందో? ఏకాంబరం. యో మావ, ఏమనైతే కేసులు పెడతారు కదా, అక్యూజ్డ్ నెంబర్ 1 అని. నీ మోహన్ చూస్తే అట్లే ఉండదు. ఎక్కడైనా జనాలు చూస్తే నిజంగానే A1 అనుకుని కొట్టి చంపేస్తారు. మీ అన్నా చెల్లెళ్ళు మాత్రం బిరుదులు పెట్టుకున్నారు, మరి మీ అమ్మగారికి బిరుదు ఇవ్వకపోతే బాధపడదావిడా? అవును, నేను హర్టు. అమ్మా, నీకు కూడా బిరుదిస్తా, తీసుకో. మలమల శ్యామల. దేవుడా. ఓ ప్లీజ్ మా,
ఇంతటితో మీ నట బీభత్సాన్ని విరమించుకోండి మామ ప్లీజ్. ఆగండి ఎవరొచ్చినా ఎంత మంది వచ్చినా తగ్గేది